హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని మైదా పిండి కప్పున్నర వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అర స్పూను సాల్ట్ వేసుకొని వేడి ఆయిల్ కొంచెం వేడి చేసుకుని ఆయిల్ వేసుకొని మైదా పిండిని కలిపేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు సింగ్ రోల్స్ని. మొత్తం కలిసేలాగా మైదా పిండి మొత్తం అడుగుదాకా కలిసిందాకా వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని చక్కగా మొత్తం పిండి మొత్తం కలిసేలాగా ముద్దలాగా చేసుకోవాలి. మైదా పిండి ఆయిల్ వాటర్ మిక్సింగ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. చేసుకున్నాక చిన్న చిన్న పూరీ సైజు ఉండల్లాగా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ దానిపైన ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మెత్తగా చేతులతో వేలతో కలుపుకోవాలి. మైదా పిండి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో వేడి అయినాక జీలకర్ర వేసుకున్నాను. టీ స్పూను జీలకర్ర వేసుకొని అందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుడు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అంటే 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోయింది. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక క్యాబేజీ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సిమ్లో పెట్టుకొని మిరియాల పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూను మిరియాల పొడి కారంగా ఉంటుంది. అంచూర్ పౌడర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అంచూర్ పౌడరు, లేదంటే ఆ ప్లేస్లో నిమ్మరసమైన వేసుకోవచ్చు. చక్కగా పచ్చివాసన పోయేదాకా అలాగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాట్ మసాలా పౌడరు 1/2 టీ స్పూను, పుదీనాకు తగినంత, కొత్తిమీర తగినంత వేసుకొని
చక్కగా 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. కారం 1/2 టీ స్పూను, అర టీ స్పూన్ కారం వేసుకొని చక్కగా మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా ఉడకనియక్కర్లేదు. లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేస్తే నీరు వచ్చేసిద్ది, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఉప్పుని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. పొయ్యి ఆపి వేసాను. అది మైదా పిండిని మళ్ళీ ఇంకోసారి అలాగా మొత్తం కలుపుకోవాలి. చేతి వేళ్ళతో బాగా నీట్గా వస్తాయి. అలాగా 2 నిమిషాల పాటు మొత్తం పిండినంతా మళ్ళీ చేతి మునివేళ్ళతో అలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. పూరీలు ఎలా చేస్తాం అలా చేసుకోవాలి. అంత చిన్న ఉండలు చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పొడిపిండి వేసుకొని పూరీలాగా రౌండ్గా అన్నీ ఒకలాగా వచ్చేలాగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి, పలుచగా చేసుకోవాలి. బాగా వీలైనంత వరకు పలుచగా చేసుకోవాలి. పూరీలాగా పొడిపిండి చల్లుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని పొడిపిండి ఆ పూరీ మీద పొడిపిండి చల్లుకోవాలి. ఆయిల్ రాసుకొని పొడిపిండి చల్లుకొని మళ్ళీ పలుచగా కొంచెం సేపు అలాగా రుద్దుకోవాలి. పొడిపిండి చల్లుకొని చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 4 పెట్టుకొని అలాగా మళ్ళీ రోల్ చేసుకోవాలి. పలుచగా రుద్దుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద 2 వైపులా అలాగా కాల్చుకోవాలి. 2 నిమిషాల పాటు కాల్చుకుంటే అవి మనం చేసేటప్పుడు లేయర్లుగా బాగా వస్తాయి. లేయర్లు అనేవి విచ్చుకోకుండా ఉంటాయి. అలా కాల్చుకొని స్టఫ్ చేసుకొని మనం బాండీలో వదులుకోవాలి ఆ స్టఫింగ్ని. అందుకని వాటిని ఇలా కాల్చుకుంటున్నాము, ఈజీగా వస్తాయి. రెండు నిమిషాల పాటు అలాగా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకోవాలి. వేడి అవ్వాలి ఆయిల్.
మనం సింగ్ రోల్స్ని ఫ్రై చేసుకోవడానికి మనం ఇప్పుడు పూరీలని విడివిడిగా తీసుకుంటున్నాము. వేడి చేసిన పూరీలని మనం ఇప్పుడు అవి ఒకటి వేడి మీద అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తగినంత పోసి వేడి చేసుకుంటున్నాము పక్కన. అయితే సింగ్ రోల్స్కి స్టఫింగ్ని పూరీ ఒకటి తీసుకొని మైదా పిండి వాటర్ కలిపి పేస్ట్ మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. లేదంటే వాటర్తో అయినా చేసుకోవచ్చు. స్టఫింగ్ అంతా ఇలాగా పెట్టుకోవాలి ఒక పూరీ మీద. పూరీ మీద పెట్టుకొని అటు చివర ఇటు చివర ముందుగా ఇలా ముందుకు మడిచేసి అటు చివర ఇటు చివర మడిచేసి చక్కగా వాటర్తో కానీ మైదా పిండి కానీ వాటర్ కానీ కలిపి ఆడ స్టఫ్ చేసుకోవాలి. వాటర్ అద్దుకొని మొత్తం పూర్తిగా చక్కగా మిశ్రమం బయటికి రాకుండా మనం ఆయిల్లో వదులుకోవాలి. సింగ్ రోల్స్ రెడీ అవుతున్నాయి. మరోసారి వాటర్ అద్దుకొని అలాగా మొత్తాన్ని చక్కగా ఇలాగా తయారు చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకొని చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తున్నాను. మైదా పిండి వాటర్ కలిపిన మిశ్రమాన్ని అలాగా సైడ్న అటువైపు ఇటువైపు రాసుకొని సింగ్ రోల్స్కి ఊడిపోకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. అలాగా మైదా వాటర్ అలా కొంచెం నిదానంగానే చేసుకోవాలి. అలాగ స్టఫింగ్ చేసుకొని చక్కగా అన్నీ అలా రోల్ చేసుకొని పెట్టుకోవాలి అక్కడ. ఆయిల్ వేడెక్కింది. సిమ్లో పెట్టుకొని ఒకటి వేసుకొని చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. సింగ్ రోల్స్ని కొంచెం నిదానంగా చేసుకోవాలి. Depot on the beat. ఐదు 10 సెకండ్ల పాటు అలాగా సిమ్లో ఉంచి గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. సింగ్ రోల్స్ అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగ సిమ్లో ఉంచుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇవి ఈవినింగ్ పూట అందరూ తినవచ్చు. అందులో అన్ని విటమిన్స్ ఉన్నవి. క్యారెట్, క్యాబేజీ, పుదీనాకు, కొత్తిమీర చాలా మంచిది, హెల్దీ అయిన ఫుడ్. అలాగా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒకటి తీసుకో. ఇట్లాగే ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ లాగా తినచ్చు. రెడీ అయిన సింగ్ రోల్స్ ఇట్లాగా టమాటా సాస్ అద్దుకొని
చక్కగా అద్దుకొని ఇలాగా తినొచ్చు. నా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.